ఇన్ని రోజుల నుంచి ఈ రెసిపీని ఎలా మిస్ అయ్యానా అనిపించింది. ఎంత బావుందంటే అసలు మాటల్లో చెప్పలేను. అబ్బా! చూస్తే గోంగూర పచ్చడి అనుకున్నారా? కాదు, కొత్తిమీర పచ్చడి. అస్సలు సూపర్‌గా ఉంది. లెట్స్ గో. ఒక కడాయి తీసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా ఏసుకోవాలి. కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర ఏసి తొక్కోవాలి. తర్వాత మనం ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఏసి ఇలా నూరుకోవాలి. అది బాగా నలిగాక కొంచెం చింతపండు కూడా ఏయాలి. నేను ఆల్రెడీ టమాటాలు ఏసాను కాబట్టి కొంచెం చింతపండే ఏసాను. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర ఏసుకోవాలి. మరీ ఎక్కువ నలక్కోకుండా కచ్చా పచ్చాగా నలపాలి. అసలు భలే కుదిరిందబ్బా టేస్ట్ అయితే. ఇంతకీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'ధురంధర్' మూవీ ఎంతమంది చూసారు? కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు పచ్చడిని దంపుకోవాలి. బాగొచ్చింది. తర్వాత పోపు సామాన్ కోసం రెగ్యులర్ పోపు. తర్వాత నేను కొంచెం మజ్జిగ మిరపకాయలు వేసాను. అసలు అదే దీనికి టేస్ట్ ఎంత బాగుందంటే, నాలా ఇలా రోట్లో లాస్ట్లో అన్నం తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అసలు ఈ లాస్ట్లో ఇలా కలుపుకొని తింటుంటే అబ్బా, వీడియో చూస్తుంటే కూడా ఇప్పుడు నాకు నోరు ఊరుతుంది. భలే ఉంది. మాటల్లో చెప్పలేను. ఒక్కటి కాదు, చాలా రోజుల తర్వాత చపాతీ కీన్వా తిని తిన్నాను. అస్సలు సూపర్.